రామగిరి నుంచి బయలుదేరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లోనే పాపిరెడ్డిపల్లికి వెళ్తారు. రామగిరిలో ఉన్నారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. శ్రీనివాస్ చెప్పండి, చూస్తున్నాం రామగిరి మొత్తం పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలంతా కూడా అక్కడికి చేరుకున్నారు. నడుచుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది ప్రస్తుతం? మీరు ఎక్కడున్నారు శ్రీనివాస్? బిందు, మనం రామగిరి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. అంటే ఎన్ఎస్ గేట్కు సంబంధించి దగ్గర రామగిరి వెళ్లే వైపు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారో ఆ చెక్ పోస్ట్ దగ్గర మనం ఉన్నాము. మొత్తం మీద అయితే పెద్ద ఎత్తున ఈరోజు తెల్లవారుజామున దాదాపుగా 7 గంటల నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాడు అనేటువంటి సమాచారాన్ని తెలుసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా కొంతమంది వస్తూనే ఉన్నారు. దాదాపుగా చాలామంది అనేకమైనటువంటి వాహనాల్లో ఇటు అనంతపురం జిల్లా వ్యాప్తంగా, ఇటు కర్నూలు కానీ వైఎస్ఆర్ జిల్లాలో దగ్గర మండలాలు కానీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చాలామంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యకి గురైనటువంటి లింగమయ్య కుటుంబానికి ఏదైతే ఓదార్చడానికి కానీ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత మరి కొద్దిసేపట్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళని పరామర్శించి ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సమాచారం తెలుసుకుని కార్యకర్తలు కూడా తమ అధినేతతో పాటు తాము కూడా లింగమయ్య కుటుంబానికి ఏదైతే సంఘీభావం తెలపడం కానీ వాళ్ళలో భరోసా నింపడం కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఎన్ని ఆటంకాలు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి కూడా దాదాపుగా చాలా చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కొన్ని ట్రాఫిక్ జామ్లు అయినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అంతేకాకుండా కొన్ని చోట్ల అడ్డుకుని లోపలికి వెళ్ళనినటువంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనిపించింది. మొత్తం మీద ఎన్ని అడ్డంకులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాహనాలను వదిలేసి పొలాల్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి చూడాలి, ఆయన దగ్గర ఏదైతే సంఘీభావం తెలపాలి లింగమయ్య కుటుంబానికి కానీ ఈ కార్యక్రమంలో తాము కూడా ఏదైతే ఈ సంఘీభావ కార్యక్రమానికి రావాలి అనేటువంటి ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాము హెలిప్యాడ్ దగ్గరకు అయితే హెలికాప్టర్ దిగక ముందే కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తోసుకొని వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ గమనించవచ్చు. అంటే మొత్తం మీద అయితే ఈ జిల్లాకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఏదైతే ఈ హత్య జరిగిందో ఈ హత్యకు సంబంధించినటువంటిది జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామని చెప్పేసి ఆయన గతంలో కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే ఉంది. అంతేకాకుండా తాను స్వయంగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను, ఓదారుస్తాను అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. కాబట్టి ఆయన ఈరోజు అనుకున్నటువంటి షార్ట్ షెడ్యూల్లోనే ఆయన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకు ఏదైతే లింగమయ్య కుటుంబానికి సంఘీభావం తెలపడం, జగన్మోహన్ రెడ్డి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేటటువంటి తలంపుతో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అధికంగా ఉన్నారు. శ్రీనివాస్, లింగమయ్య హత్య తర్వాత రాజకీయాలు కూడా మనం చూస్తున్నాం. అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ పరామర్శించడానికి వెళ్ళిన పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఎవరైతే కేసులో అరెస్ట్ చేయబడ్డారో పరిటాల సునీత బంధువులని చెప్తున్నారు వాళ్ళంతా కూడా. అధికార పార్టీలోనే ఏదో కొంత డివైడ్ కనిపిస్తున్న పరిస్థితి, లేదంటే ఇదంతా కూడా ఒక రాజకీయం ప్రకారం జరుగుతోందని అర్థం చేసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే ఆయనకు వచ్చేటువంటి క్రేజ్ కానీ ఆయనకు ఉండేటటువంటి ఏదైతే ప్రజల్లో మద్దతు కానీ తాము తట్టుకోలేనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి కూటమి అడుగడుగునా కూడా ఏదైతే ఈ కార్యక్రమం జరగనీయకుండా చేయాలి అనేటటువంటి అనేక ఏదైతే అడ్డంకుల్ని సృష్టించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. దీంట్లో భాగంగానే పొలిటికల్గా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ, ఇటు ఎంపీ ఒక స్టెప్ తీసుకోవడం కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక స్టెప్ తీసుకోవడం కానీ, ఇలా అనేకమైనటువంటి స్టెప్స్ తీసుకొని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అనేటటువంటి తలంపుతో ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద స్థాయిలో కూడా ఒత్తిళ్లు వచ్చాయి. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కార్యకర్తల్ని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం, లింగమయ్య కుటుంబం కోసం వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఎవరిని కూడా ఆపలేనటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపించింది. పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా చేరుకొని వాళ్ళు సంఘీభావం తెలిపేటువంటి కార్యక్రమంలో కానీ వాళ్ళకి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి కొద్దిసేపట్లోనే ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇవ్వటము, ఆ కుటుంబాన్ని ఓదార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాజకీయం ఏదైతే ఉందో ఈ కుట్ర రాజకీయాలు, అదేవిధంగా సోషల్ మీడియాలో కేసులు పెట్టడం దగ్గర నుంచి హత్యల వరకు కూడా ఒక అరాచకమైనటువంటి రాజకీయం రాష్ట్రంలో జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి దాని మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా అనేక సార్లు గలమిప్పారు. ఇప్పుడు కూడా స్పష్టంగా ఆయన ఒక సందేశాన్ని అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రజలకు కూడా. మొత్తం మీద అయితే ఈ ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన కూటమి నేతలు అయితే పెద్ద ఎత్తున దీన్ని అడ్డుకునేటువంటి
ఆపేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆపలేనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపించింది బిందు. రైట్, అది రామగిరి చెక్ పోస్ట్ దగ్గర మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ రిపోర్ట్ చేసిన అంశం. ఆయన వెనక కూడా ఖాళీ వెహికల్స్ అవన్నీ కూడా మనం ఇప్పటి వరకు చూడొచ్చు. రామగిరి నుంచి ప్రస్తుతం వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లికి. పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆయన వెంట నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ రాప్తాడు నియోజకవర్గం చుట్టుపక్కలంతా కూడా పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ గేట్ కానివ్వండి, ఇటు రామగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి దగ్గర ఇక్కడే వెహికల్స్ అన్నిటినీ నిలిపివేశారు. అడ్డదారుల్లో పొలాల వెంబడి పెద్ద ఎత్తున నడుచుకుని చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ నుంచి వీరంతా కూడా పాపిరెడ్డిపల్లికి వెళ్తున్నారు. ఎన్ఎస్ గేట్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ మూర్తితో కూడా మాట్లాడదాం. మూర్తి, చెప్పండి, రామగిరితో పాటు ఇప్పుడు ఎన్ఎస్ గేట్ దగ్గర కూడా చాలా మందిని ఆపేసినట్టుగా తెలుస్తోంది. అందరూ కాలినడకనే వెళ్ళినట్టుగా సమాచారం. ఏం జరుగుతోంది అక్కడ? ఎన్ని గంటలకు పాపిరెడ్డిపల్లి వెళ్లే అవకాశం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి? బిందు, ఏదైతే సత్యసాయి జిల్లా యొక్క రాప్తాడు నియోజకవర్గము, రామగిరి మండలము, పాపిరెడ్డిపల్లికి మరికొద్ది సేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారు. ప్రస్తుతం కాన్వాయ్ సాగుతూ వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఈ యొక్క పాపిరెడ్డిపల్లికి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబాన్ని మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని ఈ యొక్క హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు బాధిత కుటుంబానికి నేనున్నానన్నటువంటి భరోసా కల్పించేందుకు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పాపిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తూ ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల పోలీసులు అయితే ఆటంకం కల్పించారు. వచ్చినటువంటి వాహనాలను నిలిపివేస్తూ, అడ్డగిస్తూ ఈ యొక్క లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా ఎన్ఎస్ గేట్ వద్ద కొంత వచ్చినటువంటి వాహనాలు నిలిపివేసినప్పటికీ వారంతా కూడా కాలినడకనే ఆ యొక్క హెలిప్యాడ్ వద్ద, కుంట మధ్య వద్ద ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున వేలాది మంది జన సందోహం నడుమ రామిరెడ్డిపల్లికి మీదుగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో పాపిరెడ్డిపల్లికి వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో వారికి, బాధిత కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చేందుకు, కార్యకర్తకు అండగా ఉంటున్నటువంటి ఒక ధైర్యం నింపేందుకు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో హత్యకు గురైనటువంటి స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులు, వారి బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు, ఇటు ఆమె వర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులు చేతిలో దారుణ హత్యకు గురైనటువంటి బీసీ నాయకుడు కురుబ లింగమయ్య కుటుంబానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అంతా కూడా ఈరోజు అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంత పోలీసుల బలగాలతో కొంత అడ్డుకునే కుట్రలు చేసినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తరలివచ్చారు. బాధిత కుటుంబానికి ఇస్తున్నటువంటి భరోసాలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎక్కడ ఏ ఆపద జరిగినా కూడా తానున్నానన్నటువంటి ఒక భరోసాను, ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఈ యొక్క బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రస్తుతం వెళ్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. బిందు. రైట్ విజయమూర్తి, థ్యాంక్ యూ.